ద టైమ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇఫ్ యూ ఫైండ్ నెసెసరీ వీ కెన్ ఎక్స్పాండ్ ద టైమ్ ఆల్సో. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్రస్తుతం అదైతే మనం జలమండలిలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఏదైతే జరిగిందో అక్కడ ఆనాడు జరిగిన బహిరంగ సభ, టీఆర్ఎస్ ఆవిర్భావ సభ, దాని తర్వాత వరంగల్ డిక్లరేషన్, దాంట్లో అనేక మార్పులు అనేక చేర్పులు వచ్చాయి. మిలినియం మార్చ్ వచ్చింది, అన్నీ వచ్చాయి. నిధులు నియామకాలు ప్లస్ ప్రస్తుతం నీళ్లు, దీని మీద చెప్పి జీవనదులుగా ఉన్న గోదావరి కృష్ణ మన దగ్గరనే పారుతాయి. కాకపోతే మనం మొత్తం మహబూబ్నగర్ అంతా ఎడారి అయిపోయి. ఇటు సైడ్ చూస్తే మనకు సంబంధించిన మహబూబ్నగర్ కానీ ఇటు సైడ్ చూస్తే మొత్తం ఎడారి అయిపోయి. అయినప్పటికీ ఆ నీళ్లు కూడా సరిగ్గా రాలేకపోయాయి, నియామకాలు జరగలేకపోయాయి. వారికి సంబంధించిన మనకు సంబంధించిన నీళ్లు రాకపోయాయి, నిధులు రాకపోయాయి, నియామకాలు లేకపోయాయి. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం సాధించినట్టుగా తెలంగాణ యువత గర్వపడ్డారు. అయినప్పటికీ అప్పుడు 1969లో తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఏదైతే ఉద్యమించారో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యువకులు, రైతాంగం, దాని అందరినీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినప్పటికీ తెలంగాణ యువతకు ఇప్పటి వరకు దారి దొరకలేదు, నిధులు రాలేదు, నియామకాలు కాలేదు, సస్యశ్యామలం కాలేదు. ఈ విషయంపై యాజ్ ఏ ఎనాలిస్ట్ మీరేమంటారండి? జమీల్ గారు, ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం. సో యాక్చువల్గా ఏంటంటే టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ, అది భారతదేశ వ్యాప్తంగా విస్తరిద్దామనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని బీఆర్ఎస్గా మార్చారు. నిజానికి అది సెంటిమెంటో ఏదో నాకు తెలియదు, కానీ అది బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి అనేక కష్టాలు ఒకటి. రెండోది ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని సాధించడంలో కేసీఆర్ ఎంత పాత్ర వహించారో అదేవిధంగా అనేక మంది పోరాట యోధులు, అదేవిధంగా ప్రాణాలను త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కుటుంబాలు కూడా ఉన్నాయి, అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి. సో కేసీఆర్ గారు కూడా లీడ్ చేసి ఉండొచ్చు, బట్ చాలా మంది ఉన్నారనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందు మీరు రిమార్క్స్ చెప్పినప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించుకుంటే మన బంగారు తెలంగాణను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుందామని కేసీఆర్ చెప్పారో ఆ విషయంలో అయితే ఆయన వైఫల్యం చెందారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. వైఫల్యం చెందారు కాబట్టి ప్రజలు కూడా 2 సార్లు గెలిపించిన 3వసారి ఆయనకి తిరిగి అధికారాన్ని కట్టబెట్టే పరిస్థితి లేకుండా అది మనం గ్రహించాల్సిన అంశం. రెండోది ఏంటంటే ఇప్పుడు రజతోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఏంటి మళ్ళీ తిరిగి ఎలా నిందొక్కుతారు, తిరిగి బౌన్స్ బ్యాక్ ఎలా అవుతారు ఏంటి? ఒక పక్కన వాళ్ళ అమ్మాయి మద్యం కేసులో ఇరుకోనుంది, కేటీఆర్ గారు చూస్తే అనేక మెడ మీద కత్తులు వేలాడుతూ ఉన్నాయి. ఒక రేసింగ్ అంటారు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, అనేక కేసులు కూడా రెడీగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. రెండోది ఏంటంటే ఉద్యమ పార్టీ అయ్యుండి కూడా శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా ఉంది. అది అంగీకరించాల్సిన వాస్తవం, ఎందుకంటే వాళ్ళు పోటీ కూడా చేయలేకపోయారు. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ముందున్న ఏకైక కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ సభకు సంబంధించి ఒక మోడల్గా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుంది, మళ్ళీ అధికారంలో రాగలుగుతుంది అనేది కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాలి, ప్రజల్లో కూడా ఒక ఆసక్తిని రేకెత్తించాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన జరిగిన తప్పిదాలకి ఆయన ఎందుకు తప్పిదాలు చేసేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలి. ఎందుకు తెలంగాణని ఆయన ఆశించిన విధంగా, ప్రజలు ఆశించిన విధంగా ఎందుకు ముందుకు తేలేకపోయారు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు, లేదా కనీసం ఒక స్టేజ్ కన్నా తేలేకపోయారు. గోదావరి కృష్ణ జలాలు ఇక్కడ అత్యధికంగా పారుతున్నా కూడా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా అటు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాటిని యూటిలైజేషన్లోకి ఏది బచావత్ వాటి కింద కేటాయించిన నీటిని కూడా ఎందుకు వినియోగంలోకి తేలేకపోయారు? ఎందుకు ప్రజల దాహార్తిని, అదే నేల దాహార్తిని తీర్చలేకపోయారు? ఎందుకు మెట్ట భూముల్ని మాగాడి భూమిగా మార్చలేకపోయారు? ఇవన్నీ కూడా కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఏంటి? లగచర్ల ఇష్యూ దగ్గర తీసుకుంటే మనకి మూసీ ప్రక్షాళన, అదేవిధంగా హైడ్రా, అదేవిధంగా రైతు బంధు సరిగా అమలు చేయకపోవటం, అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు, వాళ్ళ ఫిరాయింపులు ప్రోత్సహించడం,
తాజాగా హెచ్ఈసియు. దీనికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పిన అంశాలే కాకుండా ఇక అడపాదడప రెగ్యులర్ గా వచ్చే అంశాలు చాలా ఉంటాయి. యువతకు సంబంధించి ఉద్యోగాలు తప్పనిసరిగా లేకపోవటం కానీ ఇంకా అనేక సమస్యలు యువతకు సంబంధించి కూడా ఉన్నాయి. సో తెలంగాణ కేంద్రం నుంచి నిధులు తేలేకపోవటం, ఇవన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించినా కూడా ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఇవన్నీ కూడా అందిపుచ్చుకున్న అవకాశాలు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మీద స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అన్రెస్ట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ వ్యతిరేకతను మనం తాజాగా చూసుకుంటే ఈ హెచ్సియు భూముల విషయంలో వచ్చిన దానిలో పార్టీలకు అతీతంగా ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా, ఉద్యమకారులు లాంటి వాళ్ళందరూ కూడా పోరాడారో మనం చూడొచ్చు. సో వీటన్నిటినీ కూడా ఏ విధంగా కేసీఆర్ యూటిలైజ్ చేసుకుంటారు, భారత రాష్ట్ర సమితిని ఎలా పునరుజ్జీవింపజేస్తారు అనేది ఒక ప్రశ్న. రెండోది, పక్కలో పల్లెం లాగా మీరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు 2 సార్లు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరూ తెలంగాణ, బంగారు తెలంగాణ కానీ యువత ఆశయాలకు అనుగుణంగా కానీ పనిచేయలేకపోతున్నారు. తెలంగాణ సాధించుకున్న ఆనందాన్ని ప్రజల్లో నిలపలేకపోతున్నారు. కాబట్టి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు పోయించారు. మరొక రకంగా బండి సంజయ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఒకసారి రావాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అంటున్నారు. సో ఆ బీజేపీని ఒక పక్కన ప్రజల ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ని తిరస్కరించిన విధానం, వీటన్నిటినీ కూడా అధిగమిస్తూ కేసీఆర్ ఏ విధంగా ప్రజలకు భరోసా కల్పిస్తారు అనేదే ఇప్పుడు వరంగల్ సభ 27న అది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అది నేను చెప్తాను సార్. రైట్ సార్, ఒక్కసారి మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, సరే 27th నాడు ఏదైతే ఏప్రిల్ 27th నాడు ఏదైతే రజతోత్సవాలు